హాయ్ అందరికీ. ఈరోజు మనం ఒక క్లాసిక్ సౌత్ ఇండియన్ డిష్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేనండి, ఉసిరికాయ పప్పు. ఇది కేవలం ఒక వంటకం కాదు, అదొక అనుభూతి. మరి ఆలస్యం చేయకుండా ఈ రుచికరమైన ప్రయాణంలోకి వెళ్ళిపోదామా? ఆహా, వింటుంటేనే నోట్లో నీళ్లూరుతున్నాయి కదూ. నిజమండి, ఈ ఒక్క మాట చాలు మనమిప్పుడు చేసుకోబోయే పప్పు ఎంత అద్భుతంగా ఉండబోతుందో చెప్పడానికి. ఆ రుచిని మనందరం కలిసి ఆస్వాదిద్దాం. సో సింపుల్గా చెప్పాలంటే, ఉసిరికాయ పప్పు అంటే కందిపప్పు, ఉసిరికాయ ఈ రెండిటి కాంబినేషన్తో చేసే ఒక వంటకం. ఆ పుల్లపుల్లని ఘాటైన రుచి ఉంటుంది చూశారు, అబ్బా! అందుకే కదా ఇది తెలుగు వాళ్ళకి అంత ఇష్టమైన కంఫర్ట్ ఫుడ్ అయింది. అయితే ఈ పప్పుని మామూలు రెసిపీలా కాకుండా కాస్త భిన్నంగా చూద్దాం. ఒక కథలాగా, ఒక 2 అంకాల నాటకంలాగా అన్నమాట. ఈ రుచి వెనుకున్న ఆ నాటకం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏంటి ఆ 2 అంకెలంటారా? మొదటిది నెమ్మదిగా ప్రేమతో పప్పు బేస్ని తయారుచేయడం. ఇది కథకి పునాదిలాంటిది. ఇక రెండోది అసలైన డ్రామా. అదేనండి, ఘుమఘుమలాడే పోపుతో దీనికి ఒక అదిరిపోయే ఫినిషింగ్ టచ్ ఇవ్వడం. సరే, మరి మొదటి అంకంలోకి వెళ్ళిపోదాం. ఆ కంఫర్టింగ్ బేస్ అంటే పప్పు పునాదిని ఎలా నిర్మించాలో చూద్దాం. చూశారా, మనకు కావాల్సిన పదార్థాలు కూడా సరిగ్గా ఆ 2 అంకాల నాటకానికి తగ్గట్టే ఉన్నాయి. ఒకవైపు పప్పు బేస్ కోసం కందిపప్పు, ఉసిరికాయ, టమాటాలు. మరోవైపు ఆఖరి మెరుపు కోసం పోపు దినుసులు. ఈ స్టెప్స్ చూడండి. ముందుగా ఉసిరికాయలు, టమాటాలు, ఉల్లిపాయలు కోసుకోవాలి. తర్వాత వాటి అన్నిటినీ కందిపప్పు, పసుపుతో కలిపి కుక్కర్లో పెట్టేయడమే. అవి మెత్తగా ఉడికిన తర్వాత ఉప్పు వేసి బాగా మెదపాలి. ఇక్కడే అసలు మ్యాజిక్ అంతా. ఆ పదార్థాలన్నీ కలిసిపోయి పప్పుకి ఒక అద్భుతమైన రుచిని, ఆత్మని ఇస్తాయి. దీనికి కాస్త ఓపిక కావాలి, అంతే. సుమారుగా ఒక అరగంట పడుతుంది. ఈ టైంలోనే పప్పు, ఉసిరికాయ, టమాటాల రుచులన్నీ చక్కగా కలిసిపోయి ఆ బేస్ ఫ్లేవర్ అనేది తయారవుతుంది. ఆ వెయిటింగ్లోనే అసలు టేస్టుంది. ఇక ఇప్పుడు కథలో అస్సలైన మలుపు 2వ అంకానికి వచ్చేసాం. దీన్నే ఫ్లేవర్ ఎక్స్ప్లోజన్ అని కూడా అనొచ్చు. ఇక్కడంతా ఫాస్ట్గా, చాలా డ్రమాటిక్గా ఉంటుంది. అస్సలైన మ్యాజిక్ ఇక్కడే మొదలవుతుంది. పోపు లేదా తాలింపు మనందరికీ తెలిసిన పదమే ఇది. కానీ ఇది కేవలం పైన అలా చల్లడానికి కాదు. వేడి నూనెలో మసాలా దినుసులు వేయించినప్పుడు వాటిలోంచి వచ్చే సువాసన, ఆ రుచి, అవి మొత్తం వంటకం టేస్ట్నే మార్చేస్తాయి. అదొక ఫ్లేవర్ ఇన్ఫ్యూజన్ అన్నమాట. ఇది చాలా ఫాస్ట్ ప్రాసెస్. ముందుగా నూనె వేడి చేయాలి. ఆవాలు, జీలకర్ర, పప్పులు వేసి చిటపటలాడించాలి. ఆ తర్వాత వెల్లుల్లి, ఎండుమిర్చి, కర్వేపాకు. ఆహా, ఆ వాసన వస్తుంటేనే కడుపు నిండిపోతుంది కదా. చివరగా చిటికెడు పసుపు వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే. ఇక నాటకానికి క్లైమాక్స్, ద గ్రాండ్ ఫినాలే, మన 2 అంకాలు కలవబోయే అద్భుతమైన క్షణమిది. ఆ వేడి పోపును సిద్ధంగా ఉన్న మన క్రీమీ పప్పు మీద పోయాలి. ఆ ఛ్వీమనే శబ్దం, ఆ ఘుమఘుమలాడే వాసన, ఆ దృశ్యం నిజంగా అద్భుతం కదూ. ఆ ఒక్క క్షణంలోనే అన్నీ జరిగిపోతాయి. ఆ చిటపట శబ్దం, ఆ మసాలాల సువాసన, అప్పటిదాకా సైలెంట్గా ఉన్న పప్పుకి ఒక్కసారిగా ప్రాణం వచ్చినట్టు అవుతుంది. ఒక సింపుల్ పప్పు ఒక స్పెషల్ డిష్గా మారిపోతుంది. ఇక ఫైనల్ టచ్, ఆ పోపును పప్పులో బాగా కలిపేసి వేడివేడి అన్నంతో వడ్డించడమే. ఆ కాంబినేషన్కి మించిందేముంటుంది చెప్పండి. చూసారుగా, ఈ ఉసిరికాయ పప్పు కథ మనకు ఏం చెబుతోంది? ఒక్కోసారి వంటలో ఒకే ఒక్క చిన్న స్టెప్, అది పోపు కావచ్చు, మరేదైనా కావచ్చు, ఒక మామూలు వంటకాన్ని కూడా ఒక అద్భుతంగా మార్చేస్తుంది. బహుశా వంటలో ఉన్న అసలైన మ్యాజిక్ ఇదేనేమో. ఏమంటారు?